హాయ్! హలో! నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే ఫస్ట్ షాపింగ్‌కొచ్చేసాము. గ్రోసరీ అంటే మేము పెద్దగా గ్రోసరీ షాపింగ్ చేసేదేమి ఉండదు. ఇక్కడ కాకినాడలోనే ఉన్నాం కదా! ఇంగా మాకు సెపరేట్ ఏమీ లేదు కాబట్టి గ్రోసరీ ఏం కాదు. ఇలా మాకు కావాల్సిన సోప్స్ కానీ, లేకపోతే టిష్యూస్, జ్యూసెస్, స్నాక్స్ అట్లా ఏదైనా అంటే పిల్లలకి పార్టీ ఒకటుంది. సో, అందుకని జ్యూసెస్ అయి కొంచెం ఎక్కువ తీసుకున్నాంమాట. అండ్ ఐషుకి జ్యూసెస్ అయితే అసలు ఇవ్వం మేము నార్మల్‌గా. బట్ ఇక్కడ పెళ్ళిళ్ళకెళ్ళినా, ఫంక్షన్స్‌కెళ్ళినా, బర్త్‌డేస్‌కెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకు మాజా అనేది చేతిలో ఫ్రూటీ మాజా ఎక్కువ ఇస్తా ఉంటారు. సో, దానికి మ్యాంగో జ్యూస్ అలవాటయింది అలాగా. అండ్ ఐషుకి కూడా మ్యాంగోస్ చాలా ఇష్టము. సో, అందుకని మ్యాంగో జ్యూస్ కొనడం అయితే అయింది. ఆబ్వియస్లీ తను అడుగుద్ది పార్టీ అన్నప్పుడు మరి నాకు జ్యూస్ అని. సో, అందుకని మ్యాంగో ఇది మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టనమాట. బయటే పెడతాను. కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ ఇస్తే చాలు మా అమ్మాయికి. దాన్ని చప్పలించుకుంటూ సాయంత్రం దాకా తాగుతది వదిలేస్తే. అలా అని కంప్లీట్ చేయదు. యాక్చువల్‌గా చిన్న బాటిల్ తీసుకుంటే చాలు కదా అని అన్నాను. బట్ వద్దులే ఇంక పెద్దది తీసుకుందాం. ఇంకా ఎవరైనా పిల్లలొచ్చినా ఉంటది కదా అని చెప్పి అనుకున్నామాట. సో, ఈ డ్రింక్ సెక్షన్, ఈ జ్యూసెస్ అంతా కూడా ఆయన సెలక్షనే. నేనైతే అసలు ఏమీ తీసుకోను. నేను మామూలుగా పెప్సీ, థమ్స్ అప్ అవి అయితే అసలు ఎప్పుడు తాగను, చాలా తక్కువ. నేను పెళ్ళయ్యాక చూసానమాట. అన్నంతో పాటు అంటే బిర్యానీతో పాటు డ్రింక్స్ తాగుతారు కదా! అట్లా నేను తాగను ఎప్పుడూని. అందరూ తాగేవారు నాతో పాటు, మా ఫ్యామిలీతో అందరూ తాగేవారు. నేను ఒక్కదాన్ని మాత్రం తాగేదాన్ని కాదు. అండ్ ఇక్కడైతే చిన్న ఆనియన్స్ తీసుకుంటున్నాను. చిన్న ఆనియన్స్ నాకు చాలా ఇష్టము. బిర్యానీలోకి కానీ, సాంబార్‌లోకి, అలాగే పులుసుల్లోకి చాలా బావుంటాయి. సో, నాన్ వెజ్‌లోకి అయితే అదిరిపోద్ది. ఇదివరకైతే ఓపికగా చేసేవాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎవరు లేరు. అందుకే కొన్నే తీసుకున్నాను. ఎప్పుడైనా స్పెషల్‌గా చిన్న ఉల్లిపాయలు ఒలుసుకొని ఏదైనా కూర, లేకపోతే చిట్టి ముత్యాల రైస్‌తో అలా సూపర్ ఉంటుందన్నమాట. సో, మొత్తానికి గ్రోసరీ షాపింగ్ అంటే ప్రెజెంట్ నేను బాబుకి వేరే టైప్ అంటే ఉగ్గు, సీరియల్స్ అయి చేస్తున్నాను కదండీ రాగులతో అదిని. సో, అవి తీసుకుంటా అనమాట కొన్ని. ఎందుకంటే మిల్లెట్స్ అవి అంత రెగ్యులర్‌గా ఇంట్లో గ్రోసరీ లిస్ట్‌లో ఉండదు. మేమెవరం వాడము. ఓన్లీ బేబీకి కాబట్టి. అండ్ నేను కూడా సూన్ డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొన్ని హెల్తీ ఆప్షన్స్ అవి తీసుకున్నాను. అండ్ ఇంకా పిల్లలు కూడా వచ్చేదుంది పార్టీకి. సో, వాళ్ళ కోసం ఏదైనా ఇలాగ చాక్లెట్స్ అవి తీసుకోరా అని అంటున్నారు ఈయన. ఏం అక్కర్లేదు అసల. నేనైతే ఎప్పుడు పిల్లలకి ఇప్పుడు దాకా కూడా నేను ఎప్పుడు పిల్లల చేతిలో చాక్లెట్ లాక్కొని తిన్నాదే కానీ నేనెవరికీ చాక్లెట్ కొనిచ్చింది లేదు. ఐ డోంట్ ఎంకరేజ్ చాక్లెట్ అంతే అబ్బా! ఎందుకంటే నేను ఎలాగా చాక్లెట్‌కి అడిక్ట్ అయ్యాను. నేను తిన్నాను. ఇంకివ్వను ఎవరికీ పిల్లలకి. అండ్ ఈ నట్టీస్ వచ్చేప్పుడు నా ఫేవరెట్ అంటే ఫేవరెట్. నాకెందుకో తెలీదు. ఇది ఒక్కసారి ప్యాకెట్ ఓపెన్ చేశానంటే అవగొట్టేదాకా మనశ్శాంతి అనిపించదు. ఆ ఫ్లేవర్ అలా ఉంటుంది. నాకు చాలా ఇష్టం మాట. సో, ఐషుకి జెల్లీ కూడా అలాగే అలవాటయింది. వాళ్ళ నేను చెప్పను ఎవరిచ్చారో. ఒకళ్ళు అలవాటు చేశారు జల్లీస్. సో, ఇంక తప్పదు జల్లి అడుగుతది. బట్ ఎప్పుడు ఇచ్చేది లేదు. ఈ ప్యాకెట్ నేనిది ఇప్పుడు పొంగల్‌కి ముందు కొన్నాను. ఇప్పటికొచ్చి ఒక్క జల్లి ఇచ్చినట్టున్నాను తనకి నేను. సో, ఎప్పుడైనా వీక్లీ వన్ జల్లి అది కూడా తను అడగదు. తను ఏమి చేయని తను మర్చిపోయిన టైంలో చాలా గుడ్‌గా ఉన్నావు తెలుసా! ఈరోజు నువ్వు ఈ మంచి పని చేసావు తెలుసా! నువ్వు ఇలా బిహేవ్ చేసావు చాలా హ్యాపీగా అనిపించింది నాకు అని చెప్పి ఒక కాంప్లిమెంట్ కింద ఇస్తాను తప్ప, తను ఏదైనా ఏడ్చి క్రాంకీగా ఉండి కాళ్ళు బాదుకుని ఏడిస్తే మాత్రం అస్సలు ఇచ్చేదే లేదని చెప్పేస్తాను నేను. అలా అడగదు కూడా. ఇంకా తనకి డిమాండ్ చేయడం రాలేదు. లాస్ట్ ఫ్యూ టైమ్స్ కొంతమంది నోటీస్ చేసింది తన ఏజ్ పిల్లల్ని కాళ్ళు చేతులు బాదుకుని ఏడిసి డిమాండ్ చేస్తే వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇవ్వడం. 1, 2 సార్లు ట్రై చేద్దాం అనుకున్నట్టుంది. బట్ వర్కౌట్ కాలేదు. సో, ఇంకా అలవాటైతే కాలేదు. బట్ ష్యూర్ నెక్స్ట్ స్టేజ్ అదే. ఎందుకంటే అది ఏజ్ ప్రకారం వాళ్ళ స్టేజెస్‌లో అలా చేస్తా ఉంటారు. అండ్ మా వారేంటంటే సర్లే ఈ ఏజ్‌లో కాకపోతే ఎప్పుడిస్తాము. ఆళ్ళ తర్వాత పెద్దయ్యాక మనల్ని అడగరు. ఇప్పుడు అడుగుతుంది కదా జల్లి అని సరదాగా. పోనీ అప్పుడప్పుడు ఇవ్వి ఏదైనా మంచి పని చేసినప్పుడు, లేకపోతే బాగా దాని మూడ్ అప్సెట్ అయినప్పుడు ఇవ్వి. నేనున్నాను కదా రిక్కెళ్ళిపోయాక ఎప్పుడైనా డ్యాడీ కావాలని ఏమైనా అడిగినా అప్పుడు నేను ఇచ్చానని చెప్పి ఇవ్వి అని చెప్పి ఒక ప్యాకెట్ తీసుకున్నారు. సో, ఇంకా తప్పదు. ఇది వన్ చైల్డ్‌హుడ్ అంతే కదా వాళ్ళకి. ఇంక తర్వాత మళ్ళీ ఏజ్ రాదు. సో, కొన్ని మనం చూసి చూడనట్టు వదిలేయాలి. అండ్ ఇప్పుడైతే నేను లెన్స్ కట్‌కొచ్చేసాను. ఈరోజు ఫైనల్‌గా సెలెక్ట్ చేయడానికొచ్చాము. ఆల్రెడీ 3 డేస్ బ్యాక్ వీడియో. నేనే ఇది సంక్రాంతి ముందు షాపింగ్ పెట్టాను. దానికంటే 1 వీక్ బ్యాక్ నేను ఆల్రెడీ లెన్స్ కట్‌కెళ్ళి ఒకసారి ఐసైట్ చెక్ చేయించేసుకున్నాను. చెక్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్రేమ్ కన్‌ఫ్యూజ్ అయ్యి, సర్లే మా వారొచ్చాక వస్తానని చెప్పి వాళ్ళకి వచ్చేసాను. ఫైనల్లీ ఆయనొచ్చాక నాకు పొంగల్ ముందు కుదిరిందన్నమాట వెళ్ళడం. 1 వీక్ తర్వాత ఈ ఐ చెకప్ చేయించుకున్న 1 వీక్‌కి వెళ్ళాను నేను ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి. సెలెక్ట్ చేసుకున్న 3, 4 డేస్‌కి వచ్చిందన్నమాట. పొంగలయ్యాక కరెక్ట్‌గా నా గ్లాసెస్ వచ్చినాయి. సో, మొత్తానికి మనకి లెన్స్ కార్ట్‌లోనే ఐ చెకప్ కూడా ఉందండి. నేను ఆల్రెడీ ఐ చెకప్ ప్రీవియస్‌లీ చేయించుకున్నాను.
ప్రెగ్నెన్సీకి ముందు ఒకసారి చేయించాను, తర్వాత చేయించాను. అప్పుడు కూడా నాకు ప్రెగ్నెన్సీ అప్పుడే యాక్చువల్లీ నేను గ్లాసెస్ మార్చాలని అనుకున్నాను. సో, బట్ వాళ్ళేమన్నారంటే ప్రెగ్నెన్సీలో ఐసైట్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు. కొంచెం వేరియేషన్ ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీ అయిపోయాక పోస్ట్ డెలివరీ 3 మంత్స్, 5 మంత్స్ తర్వాత మీరు ఒకసారి చెకప్ చేయించుకొని ఫైనల్‌గా అప్పుడు ఫ్రేమ్ అది మార్చుకోండి. అప్పుడు సైట్ కాన్స్టెంట్ అవుద్ది కొంచెం అని అన్నారు. సో, అందుకని నేను పోస్ట్ డెలివరీ మార్చుకుందాంలే ఫ్రేమ్ అని చెప్పి వదిలేసాను. బట్ నాకు లాస్ట్ ఫ్రేమ్ నేను వాడింది లెన్స్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఎప్పుడు లెన్స్‌కార్ట్‌లో తీసుకుంటాను. అవి 2 కూడా ఒకేసారి నాకు ఒకదాని తర్వాత ఒకటి చాలా బేగా డ్యామేజ్ అయినాయిమాట. సో, అందుకని నేను లోకల్ షాప్‌లో ఒక ఫ్రేమ్ తీసేసుకున్నాను అప్పుడు. అది ఏమైందంటే నాకు పడలేదు. సో, బాగా డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. అండ్ డార్క్ సర్కిల్స్ కూడా కాదు. ఈ సైడ్ ఇక్కడ మనం కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు నోస్ దగ్గర బాగా బ్లాక్‌గా డాట్స్ కింద వచ్చేసింది అది. మచ్చ ఉండిపోయిందది. ఎన్ని క్రీమ్స్ వాడుతున్నా లైక్ ఎన్ని హోమ్ రెమెడీస్ ట్రై చేస్తున్నా అయితే పోవట్లేదు. నేను లాస్ట్ టైమ్ కూడా ఒక డాక్టర్‌ని అదే అడిగితే అది మీరు వాడే ఫ్రేమ్ వల్ల కూడా అయ్యుండొచ్చు. సో, కొన్ని ఫ్రేమ్స్ సెట్ కాకపోయినా మీకు ఆ మచ్చ అది ఉండిపోద్ది, హెడేక్ ఉంటుంది. ఆ గ్లాస్ క్వాలిటీ బట్టి అన్నీ అని అన్నారు. సో, ఇంకా అప్పటినుంచి మార్చుదామని సరే ఐసైట్ కాన్సంట్రేట్ అవుతది. సరే, సరే, సరే అని బతికిచ్చేస్తాం కదా! అలా బతికిచ్చేసాను. సో, ఫైనల్లీ ఇంకా న్యూ ఇయర్ రిజల్యూషన్ ముందు స్పెక్ట్స్ మార్చాలిరా బాబు అనిపిచ్చింది. సో, అందుకే ఇంకా ఏ పని అనుకున్నా కూడా ఏదో ఇంకో పని రావడం, ఈ పని లేట్ అయిపోవడం అన్నట్టు ఉంటుంది నాకు. సరే అని చెప్పి ఇంకెళ్ళి వెంటనే స్పెక్ట్స్ మళ్ళీ సైట్ చెక్ చేయించుకొని 1 మంత్ అయిపోయింది. సో, మళ్ళీ ఒకసారి ఇక్కడ చెక్ చేయించుకున్నాను. అంటే వీళ్ళెలా చెక్ చేస్తున్నారో అది ఇది ఓకే కరెక్ట్‌గానే చేశారా అని చెప్పి. సో, వీళ్ళు చెక్ చేసిన దానికి వీళ్ళిచ్చిన నా సైట్ ఎన్ని ఎకరాలు ఉంది అంటే మన సైట్ ఎంతుందో చెప్పిన దానికి, నేను డాక్టర్ దగ్గర చెక్ చేసిన దానికి కూడా సేమ్ ఈక్వల్‌గా వచ్చింది. సో, వీళ్ళు కూడా ఐ చెకప్ బానే చేస్తున్నారు. సో, చెక్ చేంజ్ చేసుకొని అప్పుడే ఫ్రేమ్స్ అవి చూసుకున్నాను. మెయిన్‌గా మన సైట్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మనం వేరే ఫ్రేమ్ చూసుకోవాలి అంటే మన కళ్ళకున్న ఫ్రేమ్ తీసి ఇంకో ఫ్రేమ్ పెట్టుకుంటాము. మనకు కళ్ళు ఎలాగా కనపడవు కాబట్టి కళ్ళకి మన మొహానికి పెట్టిన కొత్త ఫ్రేము ఎలా ఉందో అనేది కళ్ళతో అంత అలా మనం ఫోకస్ చేసి చూడలేం. దగ్గరికెళ్ళి అద్దంలో మొహం పెట్టి చూసుకోవాలి. అలా అని ఎదురోళ్ళు చూసినా మనకు ఆ కాన్ఫిడెన్స్ రాదు. ఇదే పెద్ద ప్రాబ్లము. అలాంటప్పుడు నాకేమనిపిస్తదంటే లెన్స్ ఉండాలి. లెన్స్ కళ్ళకి పెట్టుకొని అప్పుడు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోలేమో అనిపిస్తది. ఈ ఐడియా ఈసారి నెక్స్ట్ టైమ్ చూడాలి. ఇప్పటిదాకా నేను ఎప్పుడు లెన్స్ ట్రై చేయలేదు. ట్రై చేద్దామన్నా నాకు ఎందుకో అనిపించదు మాట. అస్తమానం కళ్ళు నలిపేసుకుంటాము ఏమో ఉండదేమో అనిపిస్తే బట్ ఈసారి లెన్స్ ట్రై చేయాలి. సో, ఇక్కడైతే ఫ్రేమ్ సెలెక్షన్ ఆఖరికి ఈరోజు అయిందన్నమాట. నేను ఐసైట్ చెక్ చేయించుకున్న 1 మంత్ తర్వాత లెన్స్ కట్‌కొచ్చి మళ్ళీ చెక్ చేయించుకున్నాను. అది చెక్ చేయించుకున్న 1 వీక్‌కి మా వారిని తీసుకొచ్చి ఫ్రేమ్ సెలెక్ట్ చేయించుకుంటున్నాను. ఈ లోపల నా ఫ్రేమ్ సెలెక్షన్ లోపలే మా ఆయనకి ఫోన్ వచ్చింది. అదొక గంట ప్రాసెస్ అక్కడ ఫోన్ మాట్లాడుకుంటూ. ఈ లోపల నేనే కుస్తీలు పడ్డాను. ఫ్రంట్ కెమెరా పెట్టుకొని. సో, ఫైనల్‌గా మా వారు సెలెక్ట్ చేసింది నేను ఇప్పుడు పెట్టుకున్న ఫ్రేమ్ ఆయన సెలెక్ట్ చేశారు. ఇది బావుంది అని. అండ్ నేనైతే సేమ్ ప్రీవియస్ నాకున్న ఫ్రేమ్ లాంటిదే సేమ్ మాట. అది ఓకేగా ఉంది కదా ఫేస్‌కి. ఇంక మళ్ళీ కొత్త విభత్సమైన డిఫరెంట్ మోడల్స్ వద్దులే నాకు ఆ ఫ్రేమ్ చాలని 2 సెలెక్ట్ చేసుకున్నా. నేనొకటి, మా వారొకటి. అండ్ ఇదొచ్చేప్పటికి చాలా బాగుంది చూసారా? ఇది సైట్ ప్లస్ సన్ గ్లాసెస్ మాట. సో, పైన ఇది పెడితే సన్ గ్లాస్ అవుతది. తీస్తే పైనది అది సైట్ గ్లాసెస్ మాట. సో, అందులో కూడా చాలా వెరైటీ ఉన్నాయి. నా దగ్గర ఈ మోడల్ ఇలాంటిది లాస్ట్ టైమ్ కూడా మామూలు సన్ గ్లాసెస్ చాలా ఉన్నాయి ఇనివి నావి అని. సో, వద్దులే అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసి ఇందాక ఫస్ట్ పెట్టాను కదా! ఆ మోడల్ నచ్చింది. ఇందులో బ్లాక్ కూడా ఉంది. సో, ఈ టైప్ ఏదైనా గాగుల్స్‌లో ఇలా తీసుకుందాం కదా అనుకున్నాను. ఎప్పటినుంచో అనిపిచ్చేది సైట్ ఉన్న వాళ్ళకి చక్కగా షేడ్స్ అలా పెట్టుకుంటే బావుంటది కదా అని. అంటే బ్లాక్ ఇలా షేడ్స్‌లో కూడా మనకి సైట్ ఏసి ఇస్తారు. బట్ అవి అంత కంఫర్టబుల్‌గా ఉంటాయా ఇండోర్‌కొచ్చినప్పుడు అని. ఇదైతే చక్కగా లోపలికి ఎక్కడికైనా వెళ్ళినా, థియేటర్‌లోకెళ్ళినా పైన సన్ గ్లాసెస్ తీసేయొచ్చు. దాంతో అలా మూవీ చూసేయొచ్చు. బయటకొచ్చేప్పటికి చక్కగా ఆ పైన ఆ షేడ్స్ పెట్టుకోవచ్చు. ఆ ఫ్రేమ్. సో, బయటకొచ్చేప్పటికి చక్కగా సన్ గ్లాసెస్ పెట్టుకున్నట్టు ఉంటది. లోపల థియేటర్‌లోకెళ్ళాక మన గుడ్డని ఎవడికి తెలీదు. బావుంటది కదా ఇది. సో, నాకైతే ఈ 3 సెలెక్షన్ అయినవి. ఏంటంటే ఒకటి నా పాత మోడల్ సేమ్ ఫ్రేమ్ సేమ్ అలాగే ఉంది. అది లెన్స్ కట్‌లో తీసుకున్నదే నేను. సో, అదే ఫ్రేమ్ ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకో నాకే తెలీదు. ఇంకోటి మా వారు సెలెక్ట్ చేశారు. అండ్ ఇంకోటి సన్ గ్లాసెస్ తీసుకున్నాను. ఈ 3 తీసుకున్నానమాట. అదిగోండి ఇది నా ఓల్డ్ ఫ్రేమ్ మాట. సేమ్ ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను వాడేది కూడాని. సో, అదే ఇంకోటి తీసుకున్నాను. కొంచెం కలర్ షేడ్ మాట లైట్ అది డార్క్ బ్లూ వస్తది. లైట్ కొంచెం బ్లూలో డిఫరెన్స్ అంతే. అదిగోండి ఇవి 3 నేను ఫైనల్‌గా సెలెక్ట్ చేసుకున్నాను. వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే పడినాయి. ఇప్పుడు ఆఫర్ ఉంది మాట. అదిగో నా పాతది, కొత్తది మాట.
సో వీటి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్‌గానే పడినవి. ఎలా అంటే వీళ్ళకి ఆఫర్ ఉంది. ఏది కొన్నా కూడా 50% అంటే కాదు, బై వన్ గెట్ వన్. ఏదైతే హైయెస్ట్ ప్రైస్ ఉంటదో వాటికి ఇంకొక ఫ్రేమ్ వచ్చినట్టమాట మనకి. ఇప్పుడు నేను ఇది ఫైనల్ చేసుకున్నాను. ఇది సన్ గ్లాసెస్ కమ్ ఇలాగమాట. చాలా బాగుంది కదండీ! చక్కగా స్టిక్ అవుతుంది. నేను యూజ్ చేస్తాను కూడా ఇదిప్పుడు. నాకైతే చాలా కన్వీనియంట్‌గా అనిపించింది. చాలా బాగుంది. అండ్ మంచి బ్రాండ్స్‌లో మనకి మంచి ఆఫర్ ఉంది. ఇప్పుడైతే ఈ ఆఫర్ కొన్నాళ్ళే ఉంటది అని అన్నారు వాళ్ళు. ఇది కూడా మనకి ఆహ్, ఫ్రేమ్ మీద అలాగే లెన్స్ మీద కూడా ఉందన్నమాట ఈ ఆఫర్. నాకొచ్చేప్పటికి 7,000 ఎంతో పడింది. ఈ 3 సెట్స్ కలిపి 7,000 పడిందండి నాకు. సో, నాకైతే చాలా రీజనబుల్ అనిపించిందన్నమాట. 2 సైడ్ ఫ్రేమ్స్ అండ్ లోపల లెన్స్ అవి కూడా నాకు యూవీ ప్రొటెక్షన్ అండ్ ప్లస్ బ్లూరే అలా అన్నీ కలిపి ఉన్నాయి. దానికేదో ఆఫర్ 8,000 7,000 పడింది నాది. ఈ 3 ఫ్రేమ్స్ కలిపి. సో, రీజనబుల్ అనిపించింది. అండ్ ఇక్కడ 8,000 అంతా షాప్ చేసినందుకు వీళ్ళిక్కడ నాకు ఒక వోచర్ అది ఇచ్చారు. సో, అది ఫిల్ చేసి చక్కగా అక్కడ ఒక పెద్ద డబ్బా ఉంది. ఆ డబ్బాలో వేస్తే లక్కీ డ్రాలో తీస్తే మనకు కూడా ఏదైనా గిఫ్ట్ వస్తదంట. నాకు ఇప్పటిదాకా ఏ గిఫ్ట్ రాలేదు ఇలాగా. సరే అని చెప్పి ట్రై చేశాను. ఇంటికి వచ్చేప్పటికి మా అమ్మాయి చూసారా, పండగకి షాపింగ్‌కెళ్తారమ్మా అని, అమ్మ ఏదైనా డ్రెస్ తీసుకోండి అని చెప్పి అంటారు కదా వీళ్ళు. పరికిణి ఏదైనా తీసుకోండి అని చెప్పి, అది విని పరికిణి వేసుకుంటా అని చెప్పి మొదలుపెట్టి, మేము వచ్చేప్పటికి చక్కగా పరికిణి వేసుకుని, ఆ ఫ్రాక్ మీదే పరికిణి మాట. ఆ ఫ్రాక్ ఇప్పిపోని వేసుకో అంటే ఇప్పదంట. దాని ఫ్యాషన్ అది. చూసారా? ఆ ఫ్రాక్ ఇప్పేసి ఆ పరికిణితో ఉంచుకోపోని కొంతసేపు నీ సరదా తీరుతది అంటే, లేదు ఇలాగే ఉంచుకుంటాను అంటది. ఇదో మోడల్ అంటది. పాపం ఆ రోజైతే షాపింగ్‌కి తీసుకెళ్ళడం అవ్వలేదు. ఆ నెక్స్ట్ డే మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. నేను ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదండీ! మా చిట్నాయలు రెడీ ఫైటింగ్‌కి అని చెప్పి సంక్రాంతికి. సో, ఆ చిట్నాయలందరిని చూసొచ్చేసాక మధ్యాహ్నం భోంచేసి మా అమ్మాయి పడుకున్నాక లేసాక అప్పుడు షాపింగ్‌కి. కారొద్దు ఆటోలో వెళ్దాం అని అంది. తను ఎప్పటినుంచో ఆటో ఆటో అంటుందన్నమాట. సరే అని ఆటోలో వెళ్ళాము. మాకే ఫన్నీగా అనిపించింది. బట్ ఐషు అడుగుతుంది కదా! ఇంకా ఆటో ఆటో అని చెప్పి, తనకి ఆటోలో తీసుకెళ్తే సరదా పడతారు కదా పిల్లలు అని చెప్పి ఆటోలో తీసుకెళ్ళాము. మేము ఆటో బుక్ చేసుకున్నాం. ర్యాపిడోలో బుక్ చేసుకుని వెంటనే ఆటో వచ్చిన వెంటనే మా డ్యాడీ ఎవరికి ఆటో అని చెప్పి చూస్తున్నారు. చాలా సీరియస్‌గా మేము ముగ్గురం ఆటో ఎక్కొస్తుంటే నవ్వుకున్నారు మా డ్యాడీ. బట్ ఇక్కడికి వచ్చాక చాలా హమ్మయ్య అనిపించింది రిలీఫ్‌గా. ఎందుకంటే కార్‌లో వస్తే అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే, మేము ఎప్పుడు పండగకి షాపింగ్‌కి ఇలా రాలేదు. పండగ రోజు, పండగ ముందు రోజు ఇలా రాలేదు. ఎప్పుడు ముందే కొనుక్కొని పెట్టుకుంటాం కదా! ఉన్నాయి కానీ ఈసారి పండగకి షాపింగ్‌కి వెళ్ళాలి అని అంత మంచి డ్రెస్సులు ఏం తీయలేదు ఇద్దరికీ అనిపించింది నాకు. సరే అని చెప్పి వచ్చాము. అండ్ ఆ రోజు మీతో అన్నాను కదండీ! ఎన్ని కోళ్ళు ఉంటాయో గెస్ చేయండి అని. చూసారా, వెనకాల పక్క స్టేజ్ పక్కన ఇక్కడ అరేంజ్ చేశారు కోళ్ళని. అబ్బా! అన్ని కోళ్ళు ఉన్నాయో అసలా. ఆ రోజు భోగి రోజు వెళ్ళాం కదా కోడిపందాలకి. వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. చూడకపోతే కనుక లింక్ ఇక్కడ ఐకార్డ్‌లో డిస్ప్లే చేస్తాను చూడండి. వీడియో ఎండింగ్‌లో కూడా యాడ్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో, ఆ రోజైతే అన్ని కోళ్ళు ఉన్నాయండి ఎనకాల. నేనే షాక్ అయ్యాను. సో, మొత్తానికి ఆ రోజు షాపింగ్ చేసుకున్నాము. అండ్ భోగి చక్కగా జరిగిపోయింది. అండ్ తర్వాత సంక్రాంతి కూడా బాగుంది. బట్ అప్పటికే కొద్దిగా మా వోడికి ఏంటంటే సిక్ అయినట్టు అంటే అటు ఇటు తిప్పాం కదా మా వోడిని కూడాని. కొంచెం వాడు సిక్కాడు అనిపించింది. ఆ భోగి రోజు నైట్ నుంచే కొంచెం క్రాంకీగా అది ఉన్నాడు. సో, ఇంకా మా అబ్బాయిని తీసుకురాకుండా మేమే వచ్చామాట. ఫైనల్లీ మా ఫ్రేమ్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కదా లెన్స్ కార్ట్‌లో, అదైతే వచ్చేసిందని చెప్పి మెసేజ్ వచ్చింది నాకు. సో, ఆ ప్యాకేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి మాల్‌కి వచ్చేసాము. సో, ఇక్కడైతే మూవీకి కూడా వెళ్దాము అని అనిపించింది మాకు. ఏ మూవీకి వెళ్తాము అనుకున్నా టికెట్స్ దొరకలేదు. అసలు 3, 4 డేస్ దాకా కూడా టికెట్స్ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి. అసలు పెద్ద హీరో మూవీస్ మాట. అక్కడ మహేష్ బాబు, వెంకటేష్ అండ్ నాగార్జున ఇంతమంది పెద్ద హీరోస్ ఉండి పెద్ద మూవీస్ ఆడుతుంటే కూడా, ఆ 'హనుమాన్' మూవీకి మన తేజ తెలుసు కదండీ! చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసేవాడు చిన్న పిల్లోడిలాగా. ఆ అబ్బాయి మూవీ వీళ్ళందరికీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ఈ సంక్రాంతికైతే. అసలు ఆ టికెట్స్ 'హనుమాన్‌కి' పాప ఉంది కదా! పాప ఎంజాయ్ చేస్తుంది కదా అని చెప్పి ఎంత ట్రై చేసినా దొరకలేదు. ఇంకా సరే అని చెప్పి మిగతా మూవీస్ చూస్తే ఇంకా 'గుంటూరు కారము' అండ్ 'సోగ్గాడ' నాగార్జునది వచ్చింది మూవీ. సో, వాటికైనా 1, 2 టికెట్స్ దొరుకుతున్నాయి ట్రై చేస్తే. బట్ 'హనుమాన్' అయితే ఫుల్ ఉన్నది. సో, మళ్ళీ ప్రూవ్ చేశారు మనోళ్ళు. ఎంత పెద్ద బడ్జెట్, ఎంత పెద్ద హీరో అని కాదు, కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుద్దని చెప్పి. సో, ఆ రోజైతే మూవీకి ఇంకా కలెక్ట్ చేసుకొని నేనే టికెట్ దొరికితే వెళ్దామని చాలా క్యాజువల్‌గా వెళ్ళాము. అసలు టికెటే దొరకలేదు. ఇంకా సరే అని చెప్పి స్పెక్ట్స్ కలెక్ట్ చేసుకొని ఇంకా లంచ్‌కి వెళ్ళాము. లంచ్‌కి కూడా నేను వెళ్ళిన ప్లేస్ చాలా బాగుంటది, మీకు చూపిస్తానండి. సో, ఫస్ట్ అయితే
నేను ఆర్డర్ చేసుకున్న ఫ్రేమ్స్ అయితే వచ్చేసినాయి. మీకు చూడండి, ఇది నేను ఆర్డర్ చేసుకున్న ఇది. చాలా బాగుందంటే చాలా బాగుంది. నేను బయటకు కూడా పెట్టుకుని వెళ్ళాను. ఇద్దరు ముగ్గురు అన్నారు చాలా బాగుంది, ఫేస్కి సెట్ అయింది అండ్ యూస్ కూడా చాలా మల్టీపర్పస్ యూజ్ లాగా చూసారా, ఇలాగా రెండిట్ల కింద వాడుకోవచ్చు. సో నైస్ కదా. ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ అండ్ మోడల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మన లెన్స్ కట్ ఆర్డర్ అయితే వచ్చేసినాయి. మిగతావి కూడా నేను పెట్టుకుని చూసాను, రెండు కూడా బాగా సెట్ అయినాయి నాకు. యాక్చువల్గా మేమేమి ప్లాన్ చేసుకుని ఇంక బయటికి రాలేదు. జస్ట్ ఓన్లీ నా ఫ్రేమ్స్ వచ్చినాయి కదా, వెళ్ళి కలెక్ట్ చేసుకుందాము. అది కలెక్ట్ చేసుకున్నాక మూవీ టికెట్స్ దొరికితే కనుక మూవీ చూసి ఇంటికెళ్ళి భోంచేసేద్దామని అనుకున్నాము. బట్ మూవీ టికెట్స్ దొరకలేదు కదా, ఇంకా సరే అని చెప్పి లంచ్కి వెళ్దాము అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని లంచ్కి వెళ్ళామాట. అమ్మకి ఇంకేం వండుకు, మాకు రైస్ పెట్టద్దు అని చెప్పేసి ఇంక వెళ్ళాము. సో అదిగోండి, ఇది నా సెకండ్ ఫ్రేమ్. అంటే రెగ్యులర్గా వాడే రెండు తీసుకున్నాను. సో ఒకటి పోతా ఒకటి ఉండదు, ఎందుకంటే పిల్లలు గబుక్కుమని లాగేస్తారు అండ్ మనమే ఎక్కడైనా మర్చిపోతాము. సో 2 ఫ్రేమ్స్ అయితే ఎప్పుడు నేను తీసుకుంటాను. ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది ఎప్పుడు, ఇంకోటి రెగ్యులర్గా నేను వాడేది. సో అది మాట. అండ్ ఇప్పుడైతే మేము లంచ్కి వెళ్తున్నాము. ఐషుకి అయితే సస్పెన్స్ అని చెప్పాము. ఎక్కడికి అని అడుగుతుంది మాట. మేము లాస్ట్ టైం వెళ్ళామాట రెస్టారెంట్కి మా బాబాయ్ వచ్చినప్పుడు. బట్ అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది ఏంటంటే సీ ఫుడ్ గురించి, ఎందుకంటే ఆక్వా థీమ్ రెస్టారెంట్ అని చెప్పి మన డోమినోస్ పైన కాకినాడలో పెట్టారు. సో అక్కడైతే సీ ఫుడ్ కొంచెం ఉంటుంది కదా అని చెప్పి బాబాయ్కి సీ ఫుడ్ చాలా ఇష్టం అన్నమాట. ఆ రోజు పీతలు కూడా వండాం కదా, సో సీ ఫుడ్లో ఏదైనా మంచి స్పెషల్స్ దొరుకుతాయి కదా అని చెప్పి ఆక్వా థీమ్ రెస్టారెంట్ అని చెప్పి వెళ్ళాము. బట్ ఆ రోజు అయితే మేము అడిగిన క్రాబ్ కానీ పాంప్లెట్ ఫిష్ కానీ ఏమీ లేవు ఆ రోజు. సీ ఫుడ్ అంతా నార్మల్ మెనూ అయితే అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. అందుకని ఇంకొద్దులే అని చెప్పి నార్మల్ మెనూకి మనం వేరే చోట తినొచ్చు, తనకి ఇంకా ఫేవరెట్ డిషెస్ అయ్యా అనుకున్నాం అన్నమాట. సో అవైతే వేరే చోట తినొచ్చు, ఇక్కడ వద్దులే అని చెప్పి వెళ్ళిపోయాం. బట్ ఆ రోజే అభి అన్నారన్నమాట, అయ్యో ఇక్కడ వస్తామని తెలుసుంటే ఐషుని తీసుకొచ్చేదాన్ని, ఐషు చాలా బాగా ఎంజాయ్ చేసేది అని చెప్పి అనుకున్నాం మేము. సో ఇంకెలాగా అక్కడ సీ ఫుడ్ లేదు కదా అని చెప్పి ఇంకా ఆ రోజు అక్కడ మేము డిన్నర్ చేయకుండా వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. సో ఈరోజు ఇంకా ఐషుకి ఆక్వా రెస్టారెంట్ చూపించాలనే మెయిన్గా మేము లంచ్ బయట అనుకున్నాం, ఎందుకంటే ఇంకా 2 డేస్లో ఆయన రిక్ వెళ్ళిపోతారు. ఐషుకి చూపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది కదా అని చెప్పి వాళ్ళ నాన్న కోరిక మాట, కూతురు చూసి ఆనందపడితే ఈయన మురిసిపోతారు. అందుకని ఇంకా ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. ఐషు కూడా అడుగుతుంది, ఏంటి బయట తినడం, బయట తినకూడదు కదా డాడీ అని అడుగుతుంది మమ్మల్ని. మేము చెప్తాం కదా బయట తినకూడదమ్మా అని, అందుకని నాకే చెప్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక దాని రియాక్షన్ ఏంటో అని చెప్పి మా వారి ఆనందం మాట. ఐషు అయితే చాలా ఎంజాయ్ చేసింది అక్కడ. మేము ఎంట్రన్స్లోనే ఎలా రియాక్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఎంట్రన్స్లో పెద్ద ఏం రియాక్ట్ కాలేదు. ఒక 1 మినిట్ తర్వాత తను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది మాట. ఏంటిది ఎక్కడికి వచ్చామో అని అడిగింది ఫస్ట్. తను రెస్టారెంట్లో అనిపించలేనట్టుంది. చాలా బాగా పెట్టారండి, ఫుల్ అన్నీ కూడా ఎక్వేరియంస్ మాట. ఏ టేబుల్కి ఆ టేబుల్ ఎక్వేరియం మీద చక్కగా లంచ్ డిన్నర్ చేస్తున్నట్టు మాట. చాలా బాగుంది చూసారా. అండ్ నేను ఫస్ట్ ఇక్కడికి ఇలా ఆక్వా థీమ్ అన్నప్పుడు ఆక్వా థీమ్ అంటే ఏముంటుంది ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ ఫుల్ అన్ని ఎక్వేరియంస్ ఇలా పెడతారనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ లోపలికి ఎంటర్ అయ్యాక నేను అనుకున్నాను అనమాట, అక్వేరియం అది ఉన్నప్పుడు క్లీనింగ్ అది సరిగ్గా లేకపోతే వాసన వచ్చేస్తుంది మొత్తం. సో అలా అయినా వాసన వస్తుందా ఏంటి ఏదో అనుకున్నాను, కానీ బాగా మెయింటెనెన్స్ అది బాగా చేస్తున్నారు. ఐషు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు నేను చాలామంది ఫ్యామిలీస్తో వచ్చారు, పిల్లలందరూ కూడా చక్కగా ఎంగేజ్ అయ్యారన్నమాట. ఏ టేబుల్ దగ్గర ఆ పిల్లలు అలాగే మా అమ్మాయిలాగా ఫిషెస్ని చూస్తూ చాలా ఎంజాయ్ చేస్తూ చక్కగా పేరెంట్స్కి కూడా ఏంటంటే ఓకే వాళ్ళు ఒకే చోట కూర్చుని కొంచెం ఫిషెస్ని చూస్తే ఇంట్రెస్ట్గా ఉంటారు ఒక చోట. పిల్లలు ఆడుకుంటుంటే పెద్దలు కూడా పీస్ఫుల్గా కూర్చొని తినొచ్చు అనిపించింది. ఐషు బాగా నచ్చింది, నాకు హ్యాపీగా అనిపించింది. సో ఆల్రెడీ సూప్ ఆర్డర్ చేసేసాము. సూప్ తాగే టైంకి చక్కగా చికెన్ వచ్చిందన్నమాట. నేను ఆర్డర్ చేసింది అయితే చికెన్ లాలీపాప్ చాలా నచ్చింది నాకు. ఇలా డ్రైగా తిని చాలా ఇయర్స్ అయింది. ఇదివరకు మా స్పైస్లో దొరికేది, మళ్ళీ తర్వాత ఈ డ్రైతో ఇలా గార్లిక్ సాస్తో ఫస్ట్ టైం మాట చాలా రోజుల తర్వాత తిన్నాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సూప్ కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఫుడ్ అంతా కూడా బాగుంది వాళ్ళ దగ్గర. బట్ ఆక్వా థీమ్ అని పెట్టినందుకు సీ ఫుడ్ ఎక్కువ వెరైటీస్ ఉంటాయేమో, ఎక్స్పీరియన్స్ సీ ఫుడ్ మీద మంచిగా ఉంటుందేమో అనుకున్నాను కదా. కానీ ఓన్లీ వీక్లీ 2 డేసే సమ్ పాంప్లెట్ ఫిష్ అది అవైలబుల్ ఉంటుంది. ఫిష్లో 2 టైప్స్ ఉంటుంది అని అన్నారు. బట్ అపోలో ఫిష్ అయితే బోన్లెస్ ఎప్పుడు ఉంటుందంట. లంచ్ అయిపోయాక పక్కనే ఉన్న స్టైల్ యూనియన్కి ఒకసారి వెళ్ళి చూసామాట. ఈయనైతే ఏమైనా షార్ట్స్ అవి రెగ్యులర్గా వేసుకోవడానికి నైట్ వేర్ అవి తీసుకున్నారు, కానీ నాకు బాబుకి పెద్ద ఏమీ సెట్ కాలేదు. అంటే అంత టైం కూడా లేదు, బాబుకి కూడా అంత బాగాలేదు మాట నైట్ నుంచి. చాలాసేపు అయిపోయింది మేము బయటకు వెళ్ళి లంచ్ చేసి వచ్చేప్పటికి. లోపల ఇంటి దగ్గర చక్కగా డూడు బస్వన్ వచ్చారు. బస్వన్ని చూస్తుంది ఐషు, టీవీలో చూసేది మళ్ళీ పండగలకే కనపడతారు కదా వీళ్ళు. సో ఐషు అయితే బాగా ఎంజాయ్ చేసింది. మొత్తానికి వ్లాగ్ వచ్చేసరికి ఇదేనండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారు చెప్పండి.
చెప్పండి సంక్రాంతిని. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామండి. ఈ లోపల మీరు నా ఛానల్‌లో వీడియోస్ ఏమైనా చూడలేదు అనుకుంటే కనుక నా ఛానల్‌లో వీడియోస్ చూడండి. అలాగే చూసిన వీడియోస్‌ని లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ.